హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ క్రేజీ మీనా. ఫస్ట్ టైం మన వీడియో కానీ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మా దగ్గర పనిచేసే ఆంటీ మాకు బొప్పాయికాయ తెచ్చిచ్చింది. ముందు ఒక కాయ తెచ్చింది కానీ అది కొంచెం బాగా పండిపోయింది. ఇంకా మేము తినకుండా ఇంకా ఆంటీకే ఇచ్చేసాము. తర్వాత రోజు ఆంటీ మళ్ళీ ఇంకో కాయ తెచ్చిచ్చింది. వాళ్ళ ఇంటి దగ్గర బొప్పాయి చెట్టుకి చాలా కాయలు కాసున్నాయంట. అందుకని చెప్పి మాకు కూడా ఆంటీ తెచ్చిచ్చింది. ఇది పండు ఉంది, దాని మీద ఇది కొంచెం బెటర్ బాగానే ఉంది. అది మరీ ఎక్కువగా జ్యూస్ లాగే ఉంది లోపల. ఇది బాగుంది. బొప్పాయి వల్ల చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుందంట. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే శరీరంలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు జరుగుతాయి. బొప్పాయిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, ప్రయోజనాలు శరీరం తగ్గించి కీళ్ళ నొప్పుల నుంచి కూడా ఉపశమనిస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన మలబద్ధకం మొదలైన సమస్యలు కూడా తగ్గుతాయి. బొప్పాయిలో విటమిన్ సి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. రక్తపోటు సమస్యలు కూడా ఇది ఉపయోగపడుతుంది ఎక్కువగా. థైరాయిడ్ సమస్యలు, హైపర్ థైరాయిడ్, ఎక్కువగా థైరాయిడ్ వల్ల కూడా ఇది బాగా ఉపయోగంగా ఉంటుంది. బరువు తగ్గడంలో ఇది బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇదే కాక దీని బొప్పాయి ఆకు రసం మనకి ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు కూడా తాగితే అవి చేదుగా ఉంటుంది. తాగితే ఇంకా ఆరోగ్యంగా ఉంటాము. దానివల్ల మనకి మలబద్ధకం సమస్య నుంచి కూడా బయటపడతా, ప్లేట్లెట్స్ కూడా పెరుగుతాయి బాగా. ఈ రక్త కణాలు తగ్గినప్పుడు ఇది తింటే ఆ రసం తాగితే బొప్పాయి రసం తాగితే ప్లేట్లెట్స్ ఎక్కువగా వస్తాయి. ఇది డెంగ్యూ జ్వరం నుంచి కూడా మనల్ని కోలుకోవడానికి సహాయపడుతుంది. కడుపులో యాసిడ్స్ కంట్రోల్ చేస్తుంది, రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, టీబీని నివారిస్తుంది. ఇన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఈ బొప్పాయిలో ఉన్నాయి. కానీ ఫ్రెండ్స్, ఇంకా నేను కట్ చేసేసి ఇంకా నా ఫ్రెండ్స్ ఇద్దరు ఒక అమ్మాయి చంపలమ్మ వచ్చి అమ్మాయి తినలేదు, ఇంకో అమ్మాయికి ఇష్టం లేదని తినలేదు. చాలామంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అందులో నేను ఇష్టపడేదాన్ని. నాకు బొప్పాయి అంటే చాలా ఇష్టం. అవి అంత మనకి ఎగుటు వేయడం అలాంటివి కూడా ఉండదు. బొప్పాయి తింటుంటే బాగుంటుంది. అది కొంచెం పండు పడటం వల్ల కొంచెం తీపి తగ్గినట్టుగా అనిపించింది. అందుకని చెప్పి నేను చక్కెర వేసుకొని తిన్నాను. చాలా బాగుండింది ఫ్రెండ్స్. ఇంకా మరీ ఎక్కువగా ఉండేసరి నేనే తినకుండా మా పక్కన ఉండే మా స్టూడెంట్స్కి కూడా పెట్టాను. అలా కట్ చేసేసి ఇంకా బాక్స్లో పెట్టేసి ఉన్నాను. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.